హాయ్ గైస్, మనం ప్రీవియస్ షాట్లో సర్కిల్ గురించి చూసాం కదా. ఇప్పుడు సర్కిల్ నుంచి సిలిండర్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అందరికీ తెలుసు కదా, దిస్ ఈజ్ ద సిలిండర్ షేప్. ఇది 3 డైమెన్షన్. ఇక్కడ మనకు వచ్చేసరికి సర్కిల్లో సెంటర్ నుంచి రేడియస్ ఉంటుంది. ఇక్కడ ఇందులో మనకి మేజర్గా 3 ఉంటాయి: వాల్యూము, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. హౌ టు ఫైండ్ వాల్యూమ్? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రూపాయి కాయిన్స్ని తీసుకోండి, ఇలా 1 by 1 ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనకి ఇక్కడ కొత్తగా ఒక షేప్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనకి సర్కిల్తో పోల్చుకుంటే ఆల్రెడీ మనకి సర్కిల్ ఏరియా తెలుసు. సర్కిల్తో పోల్చుకుంటే మనకు కొత్తగా ఫామ్ అయింది ఏంటిది? ఇక్కడ హైట్. ఆల్రెడీ సర్కిల్ యొక్క ఏరియా πr². ఇక్కడ కొత్తగా ఫామ్ అయింది ఏంటి? హైట్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అవుతుంది అనమాట, πr²h అనేది. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఆల్రెడీ ఇలా కాయిన్స్లో పైన కాయిన్స్ కింద కాయిన్ తీస్తే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారనమాట. దీన్ని సిలిండర్లో మిడిల్ పార్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఆల్రెడీ మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ తెలుసు, 2πr. కొత్తగా యాడ్ అయింది ఏంటి? హైట్. దిస్ ఇస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పైన సర్కిల్ ఏరియా, కింద సర్కిల్ ఏరియా రెండు యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆల్రెడీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలుసు, 2πr ప్లస్ πr² ప్లస్ πr². ఏమవుతుంది? ఇక్కడ ఇవి రెండు యాడ్ చేస్తే 2πr². ఇక్కడ 2πrh. ఇక్కడ కామన్ తీస్తే 2πr కామన్ ఉంది, 2πr ఆఫ్ r ప్లస్. దిస్ టోటల్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఇది ఇప్పుడు మన నెక్స్ట్ షాట్లో సిలిండర్ నుంచి కోన్ ఎలా ఫామ్ అవుతుందో నెక్స్ట్ షాట్లో చూద్దాం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ గైస్.